రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభ్యుదయ నగర్ కాలనీలోని భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మేయర్ బుర్రా మహేందర్ గౌడ్ సోదరులు తమ 267 గజాల స్థలాన్ని ఆక్రమించి జేసీబీతోనే ప్రహారీ గోడ గదిని కూల్చివేశారని మాజీ వార్డు సభ్యులు నాగుల నరేందర్ కుటుంబం ఆరోపించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతకు పాల్పడ్డారని పేర్కొంటూ ఘటనపై నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. నరేందర్ నేను మాజీ ప్రెస్ సోదరులకు అందరికీ నమస్తే. నా పేరు నరేందర్, నేను మాజీ వార్డు మెంబర్. మా భార్య మొన్న వరకు కూడా ఇక్కడ ఈ ఏరియానే కార్పొరేటర్. ఈ అభినగర్ కాలనీ ఏం జరుగుతుందంటే 1982లో జనరల్గా ఒక జెన్యున్ ఓనర్స్ కొన్నారు. ఇప్పుడు సార్ అందులో ఒక వ్యక్తి ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఒక ఎంప్లాయీ కష్టపడి జీవితాంతం కష్టపడి ఒక ప్లాట్ కొంటే ఆయన బతుకుండంగానే ఆయన పేరు ముకుందానందు అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నేనే ముకుందానని చెప్పి ఎవడో అమ్మేసి ఎవడెవడో కొనుక్కొని వాళ్ళ మీద కేసులు అయ్యి ఫోర్జరీ కేసులు అన్నీ అయ్యి కొంతమంది జైలు కూడా పోయారు. అన్ని జెన్యున్ ఉండంగా వచ్చి ఇట్లా దౌర్జన్యంగా గూలగొట్టడం. ఇది రిమోట్ ఏరియా కాదు. నిజంగా మాదేమైనా తప్పు ఉంటే పోలీస్ స్టేషన్ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, అక్కడ పోవాలి. అంతేగాని మీ డామినేషన్లలో వచ్చేసి ఏంది ఇది, పొద్దున ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు వచ్చేసి గూలగొట్టేసి ఎట్లైనా సరే సెటిల్మెంట్లు చేసుకోవాలంటే, అరే బాస్ నేనేం చెప్తున్నా, మీ తప్పు మీది కాదు, మీదే జెన్యున్ అంటే చెప్పండి, ఇదే ప్రెస్ మీద కూడా చెప్పండి. నేను చెప్తాను, మనిషి ఈయన ముకుందా ఆనంద్ అనే దగ్గర మొత్తం ఎవిడెన్స్లు ఉన్నాయి. ఏం కావాలి మీకు? ఇక పాస్పోర్ట్, నిజంగా దొంగ ముకుందా ఆనంద్ అయితే పాస్పోర్ట్లు చూపిస్తారు ఎవరైనా? ఏజీ ఆఫీస్ ఎంప్లాయీ, ఆయనకు పెన్షన్ వస్తుంది ఈరోజు కూడా. ఊరికైనా గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందా? ఎవడో చెప్పండి. ఇది ఒక్కటి కాదండి, అబ్దినగర్ కాలనీలో చాలా జరుగుతుంది.